హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. మా పెద్దమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. గవర్నమెంట్ కాలేజీలో చదివి మంచి మార్కులతో పాస్ అయింది. అలాగే మా చిన్న పాప కూడా గవర్నమెంట్ కాలేజీయే. తను కూడా ఫస్ట్ క్లాస్తో మంచి మార్కులతో పాస్ అయిందండి. చాలామంది అంటూ ఉంటారు, గవర్నమెంట్ కాలేజీలు శుద్ధ దండగా, మీరు చదివించకండి, ప్రైవేట్ కాలేజీ అయితే నాలెడ్జ్ అయిగా వస్తుందని. కానీ గవర్నమెంట్ కాలేజీ అనుభవజ్ఞులైన లెక్చరర్స్ ఉండడం జరుగుద్దండి. ఎంతో అనుభవం ఉంటుంది గవర్నమెంట్ కాలేజీకి. నన్ను చాలామంది అంటూ ఉన్నారు, ప్రైవేట్ కాలేజీలో వేయండి మీ పిల్లల్ని, గవర్నమెంట్ కాలేజీలో ఎందుకు వేస్ట్, వాళ్ళకి ఏమీ రాదు అని. కానీ నా బిడ్డలిద్దరూ కూడా ఎంతో కష్టపడి నా పరువు నిలబెట్టారండి. వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు కష్టపడి చదివారు. అలాగే తల్లిదండ్రులుగా మా పరువు కూడా వాళ్ళు నిలబెట్టారు. ఎందుకంటే చాలా కష్టపడి చదువుతున్నారు. ఎందుకంటే నన్ను చాలామంది గవర్నమెంట్ కాలేజీ వేస్ట్ అన్నవాళ్ళే. కానీ గవర్నమెంట్ కాలేజీ చక్కగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యారు మా పిల్లలిద్దరూ కూడా. గవర్నమెంట్ కాలేజీలో ఎక్కువ చిన్నచూపే చూస్తున్నారండి. గవర్నమెంట్ కాలేజీని చిన్నచూపు చూడొద్దు. మంచి మార్కులతో పాస్ అవుతున్నారు పిల్లలు. వాళ్ళని మనం ఎంకరేజ్ చెయ్యాలి. ఎక్కడైనా సరే టాలెంట్ ఉన్నవాళ్ళు ఎక్కడైనా కూడా టాలెంట్ చూపించుకోగలుగుతారు. ప్రైవేట్ కాలేజీలో ఉన్నవాళ్ళు ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలని లేదు, గవర్నమెంట్ కాలేజీలో లేని వాళ్ళు ఫెయిల్ అయిపోవాలని లేదు. కానీ ఎక్కడైనా సరే వాళ్ళు కష్టపడి చదవాలి, మంచి మార్కులు పాస్ అవ్వాలి. ప్రైవేట్ కాలేజీలో ఒప్పుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చదివించుకోండి, నేను కాదు అన్నా. కానీ ప్రైవేట్ కాలేజీయే బెటరు, గవర్నమెంట్ కాలేజీ వేస్ట్ అన్న వాళ్ళకి మాత్రమే నేను సమాధానం చెప్తున్నానండి. నన్ను చాలామంది అవమానించారు, మీ పిల్లలు గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేశారు అని. కానీ వాళ్ళందరికీ సమాధానం ఇచ్చినట్టు నా బిడ్డలిద్దరూ కూడా కష్టపడి ఫస్ట్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయ్యారండి. మాకు తల్లిదండ్రులుగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కడ చదివినా కూడా నాలుక మీద సరస్వతి ఉంటే ఎక్కడైనా కూడా మంచిగా చదువుతారండి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్స్లో గవర్నమెంట్ దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కాలేజ్ నుంచి వచ్చి చదివిన వాళ్ళే, అనుభవజ్ఞులైన వాళ్ళే. అర్థమవుతుందండి. ఇప్పుడు కాన్వెంట్స్లో మీరు ఎక్కడైనా చూడండి, ఇంటర్ 10th పాస్ అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళ క్లాసులు చెప్పేస్తూ ఉంటారు. కానీ బీఈడీ చేసి గవర్నమెంట్ దాంట్లో చదివిన వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది. ఆ కష్టం ఎలా చదివితే మంచి మార్కులు వచ్చాయనేది కూడా వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళు ఎక్కడైనా చదవగలరు, మీకు టాలెంట్ ఉందని తల్లిదండ్రులుగా చెప్పి మనం గొప్పలకు పోకుండా వాళ్ళని గవర్నమెంట్ కాలేజీలో వేసి ఇంకా మరికొంత నాలెడ్జి తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక పై స్థానంలో ఉంటారండి. ఖచ్చితంగా నా పిల్లలందరూ నాకు మంచి హ్యాపీ అండి. ఎందుకంటే నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివారు, మంచి మార్కులతో పాస్ అయ్యారు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో చదివారు, తల్లిదండ్రులుగా మా పేరు నిలబెట్టారు, మంచి మార్కులతో వాళ్ళు ఫస్ట్ క్లాస్లో ఉన్నారండి. కాబట్టి చాలా హ్యాపీ. కాబట్టి ఎవరైతే నన్ను గవర్నమెంట్ కాలేజీలో వేస్ట్, మీ పిల్లలు వేస్ట్ అన్న వాళ్ళకి ఒక రాయి ఇచ్చి కొట్టినట్టు నా బిడ్డలు చేశారండి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా బంగారు తల్లులు ఇంకా ముందుకెళ్ళాలని, అలాగే నా పిల్లలు లాంటి వాళ్ళు ఎంతమంది గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు, వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలని ఒక తల్లిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.